హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 24,297, 24,300 దగ్గరలో ఓపెన్ అయింది. 24,297. యాక్చువల్గా నిన్న 24,300 దగ్గరలో మార్కెట్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఒక 100 పాయింట్స్ రేంజ్లో కొద్దిగా ఫైట్ చూస్తామని నిన్నటి మార్కెట్లో మాట్లాడుకున్నాం. ఈరోజు మార్కెట్లో ఒకవేళ లోవర్ సైడ్ వస్తుంటే ఖచ్చితంగా ఈ 100 పాయింట్స్ లెవెల్ని టెస్ట్ చేస్తుంది అని. ఓపెనింగే ఈ జోన్లో ఓపెన్ అవుతూ అలా మార్కెట్ లోవర్ సైడ్ డ్రాగ్ చేస్తూ 24,150 లోని హిట్ చేసింది. ఇంట్రాడే లో వచ్చేసి 24,150. అలానే ఇంట్రాడే హై చూస్తే 24,394 వరకు వెళ్ళింది. సో రౌండ్ ఆఫ్ ఫిగర్ తీసుకుందాం 24,400 అని. ఫ్రమ్ హై అండ్ లోస్ ద టోటల్ రేంజ్ మనం చూసుకోగలిగితే 250 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తూ నిన్న ఆల్రెడీ ఒక బిగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇదొక నెగిటివ్ ఇండికేషన్ అని మనం మాట్లాడుకున్నాం. సో ఆ విధంగానే ఈరోజు లోయర్ సైడ్ ఒక 100 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి 24,198. దీన్ని 24,200 అని తీసుకోవచ్చు. ఒక 100 పాయింట్స్ రెడ్ క్యాండిల్ బాడీ ఫార్మేషన్ అండ్ హై అండ్ లోస్ 24,400 రౌండ్ ఆఫ్ ఫిగర్, 24,150 లోవర్ సైడ్. సో ఇలా మార్కెట్ క్లోజ్ అవుతుంటే ఈ 24,200ని మనం ఒక పారామీటర్ లాగా చూడొచ్చు. రేపటి మార్కెట్లో ఒకవేళ ఇక్కడి నుంచి టాప్ లెవెల్లో క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే 24,400 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదు అంటే లోవర్ సైడ్ ఉన్న 200 పాయింట్స్ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆల్రెడీ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి సో ఈ లెవెల్ని బేస్ చేసుకుంటూ ప్లస్ ఆర్ మైనస్ ఒక 200 పాయింట్స్ రేంజ్ని రేపు ఎక్స్పైరీ రేంజ్ లాగా మనం గమనించవచ్చు. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో 15 మినిట్స్ క్యాండిల్ ఎప్పుడైతే మార్కెట్ 24,300 దగ్గర ఓపెన్ అయిందో ఇక్కడ స్మాల్ వోల్టాలిటీ తోటి ఫస్ట్ 2 క్యాండిల్స్లో 24,400 నియర్ బై వరకు మార్కెట్ని రీచ్ చేయడం మనం ఇక్కడ చూడొచ్చు. 24,400 అరౌండ్. వన్స్ ఈ లెవెల్కి వచ్చాక ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో ఆ లెవెల్కి సింగిల్ క్యాండిల్లో డౌన్ సైడ్ పడేయడం ఇక్కడ మనం చూడొచ్చు. సో అలా మార్కెట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన 24,300 అప్పర్ సైడ్ అనుకుంటే లోవర్ సైడ్ ఎగ్జాక్ట్లీ 24,200 దగ్గర మనం ఆల్రెడీ లెవెల్ డ్రా చేసి పెట్టుకున్నాం. సో ఇలా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ 100 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ స్టే చేస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఈ 24,200 బిలో క్యాండిల్ క్లోజ్ అయిందో ఒక స్మాల్ కన్సోలిడేషన్ మనం ఇక్కడ గమనించవచ్చు. 24,200 ఇంచుమించు ఒక 20 to 30 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేట్ అవుతూ మార్కెట్ క్లోజ్ అయింది. ఇందాక మనం డేవిస్ క్యాండిల్లో చెప్పుకున్నట్టే 24,200ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఈ లెవెల్కి ప్లస్ ఆర్ మైనస్ ఒక 200 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఉంటుంది అని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్స్ ఎగ్జాక్ట్గా ఒబే చేసింది. నిన్న అలానే ఒబే చేసింది, ఈరోజు కూడా అంతే ఒబే చేసింది. సో హయ్యర్ లెవెల్లో 52,800 ఉంది. యాక్చువల్గా నిన్న మార్కెట్ 52,800 అబోనే క్లోజ్ అయింది. బట్ ఈ లెవెల్కి ఎటువైపు క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి మాత్రమే మనం డిసైడ్ చేసుకుందాం అనుకున్నాం. ఈరోజు 52,800 బిలో ఓపెన్ అయింది. అక్కడి నుంచి లోవర్ సైడ్ చూసుకుంటే ఒకవేళ 52,800 బిలో ఉంటే ఈ 800 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఉంటుంది అనేది మనం ఎస్టిమేట్ చేసాం. సో ఇప్పుడు హై అండ్ లోస్ చూద్దాం. ఇంట్రాడే హై వచ్చేసి 52,827, 52,827 హై. ఇంట్రాడే లో చూసుకున్నట్లయితే 52,010, 52,010. మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ 52,696. దీన్ని 52,700 అని తీసుకుందాం. ఫైనల్గా మార్కెట్ యాక్చువల్గా క్లోజ్ అయిన లెవెల్ వచ్చేసి 52,140. ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూసుకున్నట్లయితే మనకి 560 పాయింట్స్ బాడీ రేంజే కనపడుతుంది. సో ఇక్కడ కూడా పెద్ద బాడీ రేంజే కనపడుతుంది. అండ్ లోవర్ సైడ్ 52,000 లెవెల్ని మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ ఈ లెవెల్కి నియర్ బై క్లోజ్ అయింది కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ లాంగ్ బ్యాక్ వచ్చినప్పుడు 52,000 ఏరియా దగ్గర లోయర్ సైడ్ చూసుకుంటే 51,700 వరకు ఉంది. సో ఇది ఒక కన్సోలిడేషన్ రేంజ్ అని మనం గమనించవచ్చు. అంటే ఒక హాల్టింగ్ జోన్. మార్కెట్ అయితే ఇంత కొలాప్స్ అయింది కాబట్టి ఖచ్చితంగా 1-2 డేస్ స్పెండ్ చేయాలి అనుకుంటున్నాను. ఆ జోన్ వచ్చేసి లాస్ట్ టైం మార్కెట్ ఎక్కడైతే లో రీచ్ అయిందో విచ్ ఇస్ నియర్ టు 51,700 ఉంది. సో ఇక్కడ నుంచి అండ్ టాప్ లెవెల్లో
ఈరోజు క్లోజింగ్ 52,140 ఉంది. మనం 52,200 వరకు తీసుకుందాం. సో ఈ 500 పాయింట్స్ రేంజ్ని మనం గమనించవచ్చు. సో ఇక్కడ ఒక హాల్ట్ పాయింట్ లాగా మనం తీసుకోవచ్చు అనిపిస్తుంది. రేపు ఎల్లుండి మార్కెట్ ఈ రేంజ్లో కన్సోలిడేట్ అయ్యి ఆ తర్వాతే బ్రేక్అవుట్ ఇవ్వాలి, అది లోవర్ సైడ్ అయినా అప్పర్ సైడ్ అయినా. సో దాన్ని బట్టి మనం మార్కెట్ని అంచనా వేయచ్చు బ్యాంక్ నిఫ్టీ ఎటువైపు మూవ్ ఆన్ అవుతుంది అనేది. సో ఒకసారి ఈ మూమెంట్ని కూడా క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లోనే అనలైజ్ చేద్దాం. సో మార్కెట్ ఫస్ట్ 3 క్యాండిల్స్ 52,800, ప్రతి క్యాండిల్ కూడా కంటిన్యూస్గా 52,800ని టచ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసాం కదా 52,800 బిలో క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే దెన్ దీన్ని ఒక రెసిస్టెన్స్ లాగా చూస్తాం అనుకున్నాం. సో అలా మార్కెట్ కంప్లీట్ బాడీ ఎక్కువగా డౌన్ సైడే ఉంది కాబట్టి సో ఇక్కడ 52,800 రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అయిపోయింది. అలా మార్కెట్ ఇక్కడ నుంచి ఎప్పుడైతే మోర్ దెన్ 500 పాయింట్స్ కరెక్ట్ అయిందో ఆ తర్వాత మార్కెట్లో చిన్న హాల్ట్ మనం గమనించవచ్చు 52,200 ఏరియా దగ్గర. సో ఇక్కడ చాలా టైం మార్కెట్ రికవర్ అవుదామని చూసింది 52,200 అబోనే. బట్ సో ఇక్కడ కామన్గా చూసుకుంటే 11 o'clock నుంచి నియర్లీ 2 o'clock వరకు కూడా ఇట్స్ అరౌండ్ 3 hours ఉంది. ఈ 3 hours టైం స్పాన్లో 52,200 లెవెల్ని ఆల్మోస్ట్ ప్రతి క్యాండిల్ కూడా టచ్ చేసింది. సో ఇక్కడ ఎంతగానో మార్కెట్ సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేసింది. బట్ లాస్ట్ మూమెంటంలో బ్రేక్ అయింది కాబట్టి మార్కెట్ని ఒక రేంజ్ బౌండెడ్లో చూద్దాం అని ఫిక్స్ అయ్యాం. ఇందాక డేవేస్లో కూడా మాట్లాడుకున్నాం 52,200 అప్పర్ సైడ్ ఉంటే లోవర్ సైడ్ ఏమో 51,700 అనుకున్నాం. సో ఒక 500 పాయింట్స్ కన్సోలిడేషన్లో మార్కెట్ని చూడొచ్చు అని అనిపిస్తుంది ఈ మొమెంటం బట్టి. సో ఈ రేంజ్ నుంచి బయటకు వచ్చాకే మనం ఒక పొజిషన్ తీసుకుంటే బాగుంటుంది. సో రేపు అండ్ ఎల్లుండి మార్కెట్లో మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ ఇందాక డేవేస్ క్యాండిల్లో చెప్పుకున్నట్టే. సో ఈ 52,200 నుంచి 51,700 ఎగ్జాక్ట్లీ దీనికి మధ్యలోనే మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. అది కూడా 52,140 ఏరియా దగ్గర. సో చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా మొమెంటం ఇస్తుందో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.